ఈ సంతకం నా నుంచి విడాకులు కోరుతూ నువ్వు నాకు పంపించిన నోటీస్. లేదు స్నేహ, నేను విడాకులు ఇవ్వాలనుకుంది ఇచ్చింది నీకు కాదు, కావేరికి. అవును స్నేహ, నేను ఈ సంతకం పెట్టింది అందుకే. కావేరి వాళ్ళకి విడాకులు ఇచ్చేసి ఈ ఊరి నుంచి పంపించేయాలని సంతకం పెట్టాను. వాళ్లతో చేరి మాటలు బాగా నేర్చావు నాయుడు బావా. చాలా తేలిగ్గా మాట మారుస్తున్నావు. స్నేహ, లే స్నేహ, నా మాట నమ్ము. నేను నిన్నెందుకు దూరం చేసుకుంటాను, నీకెందుకు దూరం అవుతాను? నువ్వు నా ప్రాణం స్నేహ. నువ్వు లేకపోతే నా ప్రాణం ఉంటుందా? ఇదిగో, నీ నుంచి విడాకులు కోరుతూ నేను సంతకం పెట్టానంటే నా మరణ శిక్ష మీద నేను సంతకం పెట్టుకున్నట్టే. ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను నాయుడు బావా. అదే నిజమని నమ్మాను. కానీ నా నమ్మకాన్ని నువ్వు బొమ్మ చేశావు. నా మొహంపై ఉమ్మేసినట్టు చేశావు. నా ప్రేమను ఎగతాళి చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. ఎంత చేయాలో అంత చేశావు నాయుడు బావా. ఇన్ని చిత్రహింసల కన్నా నన్ను ఒకేసారి చంపడం మంచిది. హాయిగా చచ్చిపోతాను. స్నేహ, అవును నాయుడు బావా, ఈ ప్రాణం నీది. కావేరికి నీకు నేను అడ్డు అనుకుంటే నేను సంతోషంగా చచ్చిపోతాను. లేదు స్నేహ, నీ ఆనందానికి నేను అడ్డు రాను నాయుడు బావా. నువ్వెక్కడున్నా ఎవరితో ఉన్నా నాకు సంతోషమే. ఈ విషయం నేను విడాకుల పత్రంపై సంతకం చేసి చెప్పనవసరం లేదు. నా మాట చాలు. రాజావారి కూతురుగా చెప్తున్నాను. నీ సంతోషమే నా సంతోషం. ప్రాణం పోయినా మాట మార్చను.